నాకు పిచ్చి పట్టిందని అర్జున్ ముందు నిరూపించడానికి ఆ ముగ్గురు ఎలాంటి నాటకాలు ఆడారో అలాంటి నాటకాల్ని ఆ ముగ్గురి మధ్య నడిపించి ఒకరికొకరికి గొడవలు పెట్టాను. ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడేలా చేశాను. నా చేతికి మట్టంటకుండా వాళ్ళ శవాలపై వాళ్లే మట్టి పోసుకునేలా చేశాను. 2-3 రోజుల్లో వాళ్ళ సమాధులు చూస్తారు మీరు. అమ్మా, ఇదంతా అపర్ణ ప్లానా? అందుకే నా గురించి మీరేం కంగారు పడకండి. ఇది నా యుద్ధం, నేనే ముగిస్తాను. లోపలికి పదండి. అపర్ణ, మాతో ఒలింపిక్స్ ఆడి మెడల్స్ అన్ని నువ్వే కొట్టేశావు కదా. అవే మెడల్స్తో నీ మెడకి ఉరి బిగించి చంపకపోతే నా పేరు ఎందువే కాదు. హలో, ఎవరు? నేను వదినా ఇందుని. వస్తే బక్కదానా నువ్వా? మళ్ళీ నాకు ఫోన్ చేయడానికి ఎంత ధైర్యమే నీకు? నిన్న నన్ను చంపడం మిస్ అయిందని ఇంకో ప్లాన్ చేసుకుని ఇవాళ ఫోన్ చేశావా? ఆవేశపడకొదినా, కూల్గా నేను చెప్పేది విను. నీ జిత్తుల మారి నక్క మాటలు ఇక చచ్చినా విన్ను. నిన్ను మీ అమ్మని లేపేయకపోతే నా పేరు సుకన్య కాదే. ఎవరో ఫోన్లో? అదేనా? ఇలా ఇవ్వు. ఓసే పాపిస్తుదానా, మళ్ళీ ఫోన్ ఎందుకు చేసావే? మా ప్రాణాలు తీయడానికా? కాదత్తయ్య, కనీసం మీరైనా నేను చెప్పేది శాంతంగా వినండి. ఏమిటే నువ్వు చెప్పేది? ఎంతగా అవమానించాను నిన్ను. నా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని కూడా కాదని నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నాను. నువ్వేమో నన్ను నా కూతుని చంపాలని చూస్తావా? కిరాయి హంతకుల్ని పంపిస్తావా? అయ్యో, ఆ పని చేసింది నేను కాదత్తయ్యా. మాట్లాడకు. ఆ పాలదాన్ని పంపించి దోపిడీ చేయించావు. అది చాలదన్నట్టు వాచ్మెన్ పంపించావు. అది చాలక నిన్ను ఫోన్ చేసి హత్య చేయించాలనుకున్నావు. ఇంకా ఏం చేస్తావే? ముందు నేను చెప్పేది కాస్త వింటావా? అవన్నీ చేయించింది అపర్ణ. అది కావాలని మన మధ్య గొడవలు పెట్టి మనం కొట్టుకు చచ్చేలా చేస్తుంది. ఇందాకే అపర్ణ తల్లికి చెల్లికి ఈ విషయాలన్నీ చెప్తుంటే విని మీకు ఫోన్ చేస్తున్నాను. అది మనపై పగబట్టి ఇలా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ విషయం నీకు అర్థమైతే వదినికి అర్థమయ్యేలా చెప్పు. నన్ను నమ్మత్తయ్యా. ఒసే, నువ్వు చెప్పేది నిజమా? పచ్చి నిజం. కావాలంటే దాని పుట్టింట్లో జరగబోయే వ్రతానికి మీకు పిలుపులు వచ్చాయి కదా, వ్రతానికి వెళ్లకుండా దాన్ని ఆపి చూడండి. అదెలా వీరంగా వాడుతుందో మీకే తెలుస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,